శుభోదయం. ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగానే సాగుతాయా, లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాల గమనాన్ని సూచించేదే పంచాంగం. తిది, వార, నక్షత్ర, యోగ, కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తిది శుక్లపక్షం ఏకాదశి జూలై 24వ తేదీ 9 గంటల 13 నిమిషాల నుండి జూలై 25వ తేదీ 11 గంటల 34 నిమిషాల వరకు. శుక్లపక్షం ద్వాదశి జూలై 25వ తేదీ 11 గంటల 34 నిమిషాల నుండి జూలై 26వ తేదీ 1 గంట 58 నిమిషాల వరకు. నక్షత్రం జ్యేష్ఠ జూలై 25వ తేదీ 4 గంటల 36 నిమిషాల నుండి జూలై 26వ తేదీ 7 గంటల 34 నిమిషాల వరకు. కరణం భద్ర జూలై 24వ తేదీ 10 గంటల 23 నిమిషాల నుండి జూలై 25వ తేదీ 11 గంటల 34 నిమిషాల వరకు. భవ జూలై 25వ తేదీ 11 గంటల 34 నిమిషాల నుండి జూలై 26వ తేదీ 12 గంటల 46 నిమిషాల వరకు. బాలవ జూలై 26వ తేదీ 12 గంటల 46 నిమిషాల నుండి 1 గంట 58 నిమిషాల వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల వరకు. అమృత కాలం రాత్రి 9 గంటల 40 నిమిషాల నుండి 11 గంటల 28 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 21 నిమిషం నుండి 5 గంటల 9 నిమిషాల వరకు. అశుభ కాలం రాహు ఉదయం 9 గంటల 10 నిమిషాల నుండి 10 గంటల 46 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 59 నిమిషాల నుండి 3 గంటల 35 నిమిషాల వరకు. గూలిక ఉదయం 5 గంటల 57 నిమిషాల నుండి 7 గంటల 33 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 40 నిమిషాల నుండి 8 గంటల 31 నిమిషం వరకు. వర్జం ఉదయం 10 గంటల 54 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషాల వరకు. చంద్రమాసం అమాంత ఆషాఢము, పూర్ణిమాంత ఆషాఢము, శక సంవత్సరము శ్రావణము 3/1948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీ రోజువారీ పనుల్లో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే రోజంతా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ రోజు మీ బంధువుల నుండి ప్రత్యేక బహుమతిని పొందొచ్చు. మీ భాగస్వామితో ఈ రోజు సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులు తమ పనిలో చాలా బిజీగా ఉంటారు. మీ పని ప్రశంసించబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ రోజు కొన్ని శుభవార్తలు వింటారు. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. అధిక ఉత్సాహంతో ఏ పని చేయకండి, లేకుంటే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీ ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయాలి. మీ ఆదాయం ఖర్చుల మధ్య బ్యాలెన్స్ కాపాడుకోవాలి. ఈ రోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారు ఈ రోజు తమ జీవితాన్ని కొత్త స్థానానికి తీసుకెళ్లే అవకాశం లభిస్తుంది. మీ జీవిత లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలి. ఈ రోజు మీ పనిలో విజయం సాధిస్తారు. మీ పని పట్ల గౌరవం కూడా పొందుతారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మిమ్మల్ని మీరు ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ రోజు మీ దృష్టి మీ కెరియర్ పైనే ఉంటుంది. మీ పనిని మరింత ఉత్సాహం, అంకిత భావంతో పనిచేయాలి. మీ సామాజిక జీవితంలో కూడా చురుగ్గా ఉంటారు. మీ స్నేహితులతో సమయం సరదాగా గడపాలి. ఈ రోజు మీ భాగస్వామితో సంబంధాన్ని బలోపేతం చేసుకునే అవకాశం లభిస్తుంది. మీ భాగస్వామితో మీ సంబంధాన్ని శాశ్వతంగా చేసుకోవడానికి చాలా కష్టపడి పనిచేయాలి. ఈ రోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు పసుపు వస్తువులను దానం చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు చాలా ఫలవంతమైన రోజు అవుతుంది. ఈ రోజు మీరు పనికి సరైన సమయం పొందుతారు. మీ పనిని సమయంగా పూర్తి చేసే అవకాశం మీకు లభిస్తుంది. ఈ రోజు మీ ప్రణాళికలను విజయవంతం చేయడానికి కష్టపడి పనిచేయాలి. మీ కుటుంబంతో కమ్యూనికేషన్ చేయడానికి మీకు సమయం లభిస్తుంది. ఈ రోజు మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది.
ఈ రోజు మీ మాటలను నియంత్రించుకోవాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వారి పనిలో సహాయం చేసే అవకాశం లభిస్తుంది. మీకు ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సి రావచ్చు. మీ శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి సమయం కేటాయించాలి. ఈ రోజు మీ పనిని విజయవంతంగా చేయడానికి పూర్తి కృషి, అంకిత భావంతో పనిచేయాల్సి ఉంటుంది. సానుకూల ఆలోచనతో ముందుకు సాగాలి. ఈ రోజు మీకు 75% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు విష్ణు సహస్ర పారాయణం చేయాలి. కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారికి ఈ రోజు మంచిగా ఉంటుంది. మీ రోజువారీ పనుల్లో చాలా బిజీగా ఉంటారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే సమస్యలు తలెత్తొచ్చు. ఈ రోజు మీ బంధువుల నుండి ప్రత్యేక బహుమతిని పొందొచ్చు. మీ వివాహ జీవితంలో ప్రేమను అనుభవిస్తారు. ఉద్యోగులు తమ పనిలో చాలా బిజీగా ఉంటారు. మీ పని ప్రశంసించబడుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వారి ఈ రోజుకు శుభవార్తలు వింటారు. మీ పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాలి. మీరు ఏదైనా పని చాలా ఉత్సాహంగా చేస్తే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీ ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయాలి. మీ ఆదాయం ఖర్చులను బడ్జెట్ నిర్వహించాలి. ఈ రోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. మీ పనుల్లో వివిధ ఆలోచనలు రావచ్చు. దీని వల్ల మీరు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు కొన్ని కుటుంబ సమస్యల గురించి కూడా ఆందోళన చెందే అవకాశం ఉంది. సంభాషణ ద్వారా ఏ సమస్యనైనా పరిష్కరించడానికి ప్రయత్నిస్తే మంచిది. ఉద్యోగులు తమ పనిలో అంకిత భావంతో ఉంటారు. మీ ఆర్థిక విషయాల్లో కూడా ప్రయోజనం పొందొచ్చు. ఈ రోజు మీ కోరిక మేరకు ఖర్చులు చేయగలరు. మీ సంపాదనను ఖర్చు చేయడం ద్వారా సంతృప్తి పొందుతారు. ఈ రోజు మీకు 61% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివలింగానికి పాలు సమర్పించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు అవుతుంది. ఈ రోజు మీ పని పరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు. ఈ రోజు మీ ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు. మీరు ప్రశాంతంగా ఉండడం ద్వారా మీ కుటుంబంలో ఎలాంటి వివాదాలనైనా నివారించవచ్చు. కోపం మీ పనిని చెడగొట్టొచ్చు. మీకు డబ్బు కొట్ట అనిపించవచ్చు. కాబట్టి మీ ఖర్చులపై శ్రద్ధ వహించాల్సి రావచ్చు. మీ మానసికంగా బలంగా ఉండాలి. మీరు ఇష్టమైన అభిరుచులపై కొంత సమయం గడపడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక విద్యార్థులు ఈ రోజు చదువుల నుండి కొంత విశ్రాంతిని తీసుకోవాలని సలహా ఇవ్వచ్చు. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీ శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఈ రోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు తులారాశిపై గ్రహ ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు అవుతుంది. మీ పని పట్ల ఉత్సాహంతో నిండి ఉంటారు. మంచి ఆరోగ్యంతో పాటు కొత్త పనులు చేయడానికి మీకు శక్తి కూడా ఉంటుంది. మీ పనికి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం లభిస్తుంది. ఈ రోజు మీకు కొత్త కోణాలు, అవకాశాలు తెరుచుకుంటాయి. ఇది రాబోయే రోజుల్లో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీ వృత్తిపరమైన వ్యక్తిగత జీవితం రెండు చాలా బాగుంటాయి. మీ పనిలో విజయం సాధిస్తారు. మీ పనిని మరింత మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా గణనీయంగా పెరుగుతుంది. మీ కొత్త స్నేహాలు, కొత్త సంబంధాలను ఏర్పరచుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీ ప్రియమైన వారితో ఆనందం పొందొచ్చు. ఈ రోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు గోమాతకు పచ్చి గడ్డి తినిపించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ పనిని పూర్తి చేయడానికి మీకు కొంత సమయం పట్టొచ్చు. మీరు కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ పనిలో ఓపికగా ఉండాలి. మీ సహోద్యోగులను కూడా అదే విధంగా నిర్వహించాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో ఎక్కువ సంభాషించాల్సి రావచ్చు. మీపై నమ్మకం ఉంచుకోవాలి. మీ లక్ష్యం వైపు ముందుకు సాగాలి. ఈ రోజు మీ పనిలో విజయం సాధించవచ్చు. సీనియర్ల నుండి కూడా మద్దతు పొందొచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి మద్దతు పొందాల్సి రావచ్చు. ఈ రోజు మీకు 75% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు లక్ష్మీదేవిని పూజించాలి.
ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి వారికి ఈ రోజు మంచిగా ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి రావచ్చు. మీ కోరికలు తీర్చడానికి చాలా కష్టపడాల్సి రావచ్చు. ఈ రోజు మీ పనిని పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. విద్యార్థులు ఈ రోజు వారికి ఇష్టమైన విషయాల్లో విజయం సాధించగలరు. మీరు సమాజంలో మీ గౌరవాన్ని నిలబెట్టాల్సి రావచ్చు. మీ ప్రేమ జీవితాన్ని స్పష్టం చేసుకోవాల్సి రావచ్చు. ఈ రోజు మీ పని నమ్మకంతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు సామర్థ్యం కంటే ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీ కలలను సాధించడానికి పట్టుబట్టి ఉండాలి. మీ కుటుంబం స్నేహితులతో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు రావి చెట్టుకి పాలు కలిపిన నీరు సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీ జీవితంలో కొత్త సంబంధాలను ప్రారంభించడానికి మీకు ఒక సువర్ణ అవకాశం లభిస్తుంది. మీ వివాహం గురించి చర్చ జరుగుతున్నట్టయితే ఈ రోజు మీ సంబంధం స్థిరపడొచ్చు. మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించొచ్చు. ఇది మీ కుటుంబానికి చాలా శుభప్రదంగా ఉంటుంది. బంధువుల మధ్య మీ విశ్వసనీయత పెరుగుతుంది. మీ కుటుంబంతో మంచి సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఇక విద్యార్థులు ఈ రోజు వారి పరిశోధనల పనులపై ఎక్కువ సమయం గడపవలసి ఉంటుంది. ఇది వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కొత్త ప్రదేశాల నుండి జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రోజు మీకు 95% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీ పనిలో విజయం సాధిస్తారు. మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మీ బంధువుల నుండి ప్రత్యేక బహుమతులు పొందొచ్చు. మీ వివాహ జీవితం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉద్యోగులు తమ పనిలోని చాలా బిజీగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ రోజు శుభవార్తలు వినొచ్చు. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి, లేకపోతే మీరు తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎక్కువ ఉత్సాహంతో ఏ పని చేయకండి, లేకుంటే వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీ అవసరమైన పనులను సమయానికి పూర్తి చేయాలి. ఈ రోజు మీకు 87% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు గాయత్రి చాలీస పారాయణం చేయాలి. మీన రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మీన రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీన రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. మీ జీవితంలోని ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలి. మీ పనిని సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజు మీరు కొన్ని అసాధారణ సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది, కానీ మీరు నిరుత్సాహపడకూడదు. మీ పనిలో స్థిరమైన పురోగతిని సాధించడానికి కష్టపడి పని చేయాలి. ఈ రోజు మీరు సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం పొందొచ్చు. ఈ రోజు మీ గౌరవాన్ని పెంచుకోవడానికి అవకాశం ఇస్తుంది. మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీ మనసు సంతోషంగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. విద్యార్థులు ఈ రోజు తమకు ఇష్టమైన విషయాల్లో విజయం సాధించగలరు. మీ చదువులపై దృష్టి పెట్టాలి. మీ లక్ష్యాలను సాధించడానికి మీ పనిలో స్థిరమైన పురోగతి సాధించాలి. ఈ రోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.